సీఎం రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సీఎంను కలిసిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శ్రీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్రావులు ఉన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం రేవంత్ తో చర్చించినట్లు సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయి? రాజేష్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కలవడం అనేది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి గడిచిన 10 ఏళ్లలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నటువంటి సందర్భంలో ప్రతిపక్ష పార్టీలుగా 2014 నుంచి 2018 వరకు కావచ్చు, 2018 నుంచి మొన్నటి ఎన్నికల వరకు కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, లేదంటే మిగతా ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు, మిగతా లెఫ్ట్ పార్టీల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలవాలంటే ఆ సందర్భంలో ఆ సమయంలో కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దీన్ని కూడా తెలంగాణ సమాజం అంతా తన దగ్గరికి వెళ్ళి చూసింది. ఆ తర్వాత 2018 ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ అనూహ్య విజయాన్ని సాధించి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవసారి సొంత పార్టీకి సంబంధించినటువంటి మంత్రులకు సైతం వితౌట్ అపాయింట్మెంట్ లేకుండా ప్రగతి భవన్ లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఎప్పుడు కూడా చూడలేదు. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు, పర్టికులర్ గా సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే, కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నుంచి, గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చేరు ఎమ్మెల్యే, మాణిక్రావు జైరాబాద్ నుంచి కలిసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నలుగురు ఎమ్మెల్యేలు కలిసి మర్యాదపూర్వకంగా వాళ్ళ రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే రాజకీయంగా కాస్త ప్రాధాన్యత సంతరించింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేవలము తక్కువ అంటే 64 సీట్లతో మాత్రమే అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కేవలం 2% కంటే ఓటింగ్ తక్కువ, 2% కంటే తక్కువ ఓటింగ్ ఉంది. తెలంగాణ ప్రజలు మరోసారి టీఆర్ఎస్ వైపే చూస్తున్నారంటూ పదే బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, ఇతర నాయకులంతా కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే దీనికి సంబంధించి మహిపాల్ రెడ్డి, పటాన్చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దీనిపైన వివరించేటువంటి ప్రయత్నం చేశారు. మేము ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నటువంటి సందర్భంలో చాలాసార్లు ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇచ్చాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కేవలం అభివృద్ధి అంశాలను మాత్రమే ప్రస్తావిస్తూ కలిసే తప్పితే ఇందులో రాజకీయపరమైనటువంటి ఉద్దేశం లేదు. ఆ నలుగురు ఎమ్మెల్యేల పైన కలిసిన తర్వాత వస్తున్నటువంటి వివిధ కామెంట్స్ కావచ్చు, ఇతరత్ర అంశాలపైన కావచ్చు చాలా ఘాటుగా స్పందించారు. అభివృద్ధి కోసమే కలిసాం తప్పితే పార్టీ మార్చే ఆలోచనలు కావచ్చు, పార్టీ మారుతున్నట్లు కావచ్చు వస్తున్నటువంటి కామెంట్స్ ని తిరిగి ఖండించాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఎవరు కూడా ఇలాంటి ప్రచారం చేయవద్దనే అంశాన్ని ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. పర్టికులర్ గా గతంలో ఉన్నటువంటి కొన్ని పెండింగ్ పాలసీ కావచ్చు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి చేస్తున్నటువంటి ఇతరత్ర వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, వీటన్నిటిపైన వాళ్ళ సంబంధిత నియోజకవర్గాల్లో పెండింగ్ బకాయిలకు, పెండింగ్ పనులకు, పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశంలో ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వాలని చెప్పేసి భావించాం తప్ప ఇందులో రాజకీయపరమైనటువంటి ఉద్దేశం లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నా. అంతర్గతంగా మాత్రం ఖచ్చితంగా పార్టీలో ఒక విస్తృతంగా చర్చ అయితే జరుగుతుంది.